ఒక టెన్షన్ నడుస్తూ ఉంటుంది కదా. ఎలక్షన్స్ వీటిట్లో గెలిపేంటి ఓటమేంటి అన్నటువంటిది. ఈ సందర్భంలో ఎవరి లెక్కలాళ్ళు ప్రతిదానికి ఒక కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉంటుంటారు. గతంలో ఇలా జరిగిన టైంలో ఇట్లా జరిగింది ఇదంతా కూడా. ఇప్పుడు కేకేఆర్ ఏదైతే కోల్కతా నైట్ రైడర్స్ గెలుపుకి సంబంధించి 2014లో ఐపీఎల్ ఫైనల్స్లో కేకేఆర్ గెలిచిందట. ఇప్పుడు 2024 ఐపీఎల్ కూడా కేకేఆర్ గెలిచింది. కాబట్టి అప్పుడు 2014లో చంద్రబాబు గారు గెలిచారు, కేకేఆర్ గెలిచినప్పుడు ఐపీఎల్లో. ఇప్పుడు 2024లో కేకేఆర్ గెలిచింది కాబట్టి చంద్రబాబు గారు గెలుస్తారు. ఇది ఒక ఎక్స్పెక్టేషన్ అనమాట. సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచినప్పుడు లెక్కలు అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ చివరిదాకా వచ్చి అది కూడా సెమీఫైనల్లో ఒక దాంట్లో ఓడి మళ్ళీ అడిషనల్ ఛాయిస్ రావడంతో గెలిచినటువంటి సందర్భం ఒక ఎత్తు అయితే, చివరి రోజున ఓటం పాలైనటువంటి నేపథ్యంలో మన తెలుగుదేశం పార్టీ వాళ్ళకైతే మాత్రం ఇప్పుడు ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. ఐపీఎల్లో కేకేఆర్ విజయం అంటే పాపం చంద్రబాబు గారే తయారు చేసిన హైదరాబాదు, చంద్రబాబు గారే సృష్టించిన హైదరాబాదు, చంద్రబాబు గారి వల్లనే ఎదిగినటువంటి హైదరాబాదు ఓడిపోతే కేకేఆర్ గెలిస్తే అది చంద్రబాబు గారి విజయానికి సోపానం అయినటువంటిది అనేది కీలకం అనమాట వీళ్ళకి.